వెల్కమ్ టు జాహ్నవీస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థములు: బొంబాయి రవ్వ ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకోవాలండి. అట్లానే తురిమిన కొబ్బరి, సరిపడినంత పంచదార, యాలకుల పొడి, పాలు, నెయ్యిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో ఆల్రెడీ మనం రవ్వ, గీ రెండు యాడ్ చేసి ఉంచామండి. దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో రవ్వ బాగా వేగాలండి. నేతిలో వేయించుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో అట్లా మనం ఒక 3 to 5 minutes సిమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు పాలు కాచుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వ మిశ్రమంలో తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 5 minutes ఫ్రై చేయాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిశ్రమంలో ఆల్రెడీ వేడి చేసిన పాలను యాడ్ చేసుకోవాలండి. పాలు మనకి రవ్వ లడ్డు వచ్చేటట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పాలు పోసుకుంటే మిశ్రమం పలచగా అయిపోతుంది. అందుకని బాగా మరిగించిన పాలను ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న కిస్మిస్, జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. సో ఒకేసారి మనం ఇలా చేసి పెట్టుకుంటే 1 week వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు ఈవినింగ్ టైం వచ్చారు అంటే స్కూల్ నుంచి స్నాక్ ఐటెంగా మనం ఇవ్వచ్చు. చాలా ఈజీ రెసిపీ, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారుగా, ఉండలో చుట్టడానికి రవ్వ మిశ్రమం రెడీ అయినట్టే. ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి. వేడి మీద రెడీ చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారిపోతే మనం ఉండ చుట్టలేము. ఈ విధంగా మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా, ఎంతో త్వరగా రెడీ అయిపోయే టేస్టీ రవ్వ లడ్డూలు. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు తినడానికి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహ్నవీస్ కిచెన్.